మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ టు ట్యూటర్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 5.2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఎన్సీఆర్టీ ఎక్సైజ్ 5.2లో 12th క్వశ్చన్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా క్వశ్చన్ చూసుకున్నట్లయితే, టూ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, టూ ఏపీస్ హ్యావ్ ద సేమ్ కామన్ డిఫరెన్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈస్ 100. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్స్ అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్నాయంట. లైక్ ఒకటి ఒక సిరీస్, ఇంకోటి ఇంకో సిరీస్ అనుకుందాం. రెండిట్లో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్. అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఇస్ 100, అది కూడా చెప్పేశాడు. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 1000th టర్మ్స్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గివెన్ డేట్ ఎలా రాసుకోవచ్చు చెప్తాను చూడండి. గివెన్ మనకి రెండు అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కదా. సో లెట్ ఫస్ట్ సిరీస్ బి, let first series be a1 a2 a3 and so on to an, a1 a2 a3 and so on to an. సో ఇక్కడ d వాల్యూ ఏమవుతుంది మనకి? d అంటే కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? a2 మైనస్ a1. కామన్ డిఫరెన్స్ d అంటే ఏంటి? a2 మైనస్ a1. ఇది ఫస్ట్ సిరీస్. లెట్ సెకండ్ సిరీస్ బి, లెట్ second series b, b1 b2 b3 and so on to bn. సో అప్పుడు d వాల్యూ ఏమవుతుంది మనకి? b2 మైనస్ b1. ఫస్ట్ ఏమో a2 మైనస్ a1, సెకండ్ ఏమో b2 మైనస్ b1. ఎందుకు? రెండు డిఫరెంట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కాబట్టి. కానీ గివెన్ మనకేం చెప్పాడు? దే హ్యావ్ సేమ్ కామన్ డిఫరెన్స్ అంట. అంటే ఈ డిఫరెన్స్ సేమ్ అవ్వాలి. ఓకే, సో ఓకే, డి వాల్యూ అలా పెట్టుకుందాం. తర్వాత పాయింట్ చూసినట్టయితే, ద డిఫరెన్స్ బిట్వీన్ ది 100th టర్మ్స్ ఈస్ 100. ద డిఫరెన్స్ బిట్వీన్ ది 100th టర్మ్స్ ఈస్ 100. అంటే a100 మైనస్ b100 ఈజ్ ఈక్వల్ టు 100. ఇది చెప్తున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈస్ 100. చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈస్ 100. అంటే ఫస్ట్ సిరీస్లో ఉన్న 100th టర్మ్కి సెకండ్ సిరీస్లో ఉన్న 100th టర్మ్కి డిఫరెన్స్ వచ్చి 100 అంట. అయితే మనకి ఏ 100 వాల్యూ ఏంటి? ఏ ప్లస్ 99d. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏ టర్మ్ కనుక్కోవాలన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th టర్మ్ కనుక్కోవాలంటే ఏ ప్లస్ 9d, 100th టర్మ్ కనుక్కోవాలంటే ఒకటి తగ్గించుకోవాలి, ఏ ప్లస్ 99d మైనస్ b100 అంటే ఏంటి? b ప్లస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు? a ప్లస్ 99d మైనస్ b మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 99d ఈజ్ ఈక్వల్ టు 100. సో ప్లస్ 99d మైనస్ 99d క్యాన్సిల్. ఎందుకంటే ఇక్కడ d కామన్ డిఫరెన్స్ సేమ్, ఇక్కడ d కామన్ డిఫరెన్స్ సేమ్ డిఫరెన్స్ అని వాడు క్వశ్చన్లోనే మెన్షన్ చేశాడు అనమాట. ఓకే, ఏమని చెప్పాడు? బోత్ సిరీస్ హ్యావ్ సేమ్ కామన్ డిఫరెన్స్ అనేసి. కాబట్టి ఇక్కడ నేను డి అంటే డి వాల్యూ తీసుకున్నాను, ఇక్కడ కూడా నాకు డిఫరెన్స్ అంటే డి వాల్యూ అవుతుంది, వేరే వాల్యూ అవ్వదు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది నాకు? దేర్ ఫోర్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 100. ఇది మనం చూసుకోవాల్సింది అనమాట. ఫస్ట్ ఏం చెప్పాడంటే మనకి సేమ్ కామన్ డిఫరెన్స్ కాబట్టి డి వాల్యూ సేమ్, డి ఈజ్ సేమ్ కామన్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి ఇది కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, డి ఈజ్ సేమ్. తర్వాత ఏం చెప్తున్నాడు? గివెన్ డేటా ప్రకారము ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ 100th టర్మ్స్ ఈస్ 100. సో ఏ 100 మైనస్ బి 100 ఈజ్ ఈక్వల్ టు 100. ఏ 100 అంటే ఏ ప్లస్ 99d మైనస్ బి ప్లస్ 99d. సో ఆ విధంగా ఏ మైనస్ బి వాల్యూ ఏమవుతుంది నాకు? 100. ఇది ఈక్వేషన్ 1. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దే 1000th టర్మ్స్ అంట. సో వాటి యొక్క 1000th టర్మ్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. చూడండి, అంటే వీ హ్యావ్ టు ఫైండ్ ఏ 1000 మైనస్ బి 1000. ఓకే, అగైన్ ఏ 1000 అంటే ఏంటి? ఒకటి తగ్గించి రాసుకోవాలి మనం. ఏ ప్లస్ 999d మైనస్ బి ప్లస్ 999d. సో ఏ ప్లస్ 999d మైనస్ బి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 999d. సో ప్లస్ 990 మైనస్ 990 క్యాన్సిల్, మిగిలింది మనకి ఏ మైనస్ బి. సో 1000th టర్మ్స్ డిఫరెన్స్ కూడా మనకి ఎంత వచ్చింది? ఏ మైనస్ బి.
ఏ మైనస్ బి అంటే ఆల్రెడీ మనకు ఆన్సర్ వచ్చింది కదా ఈక్వేషన్ 1 ప్రకారం. ఏ మైనస్ బి అంటే 100. సో విచ్ విల్ బికమ్ 100. అంటే కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటే వాటి యొక్క 100 టర్మ్స్ డిఫరెన్స్ అయినా, వాటి యొక్క 1000 టర్మ్స్ డిఫరెన్స్ అయినా, వాటి యొక్క 10,000 టర్మ్స్ డిఫరెన్స్ అయినా కూడా మనకి సేమ్ వస్తుంది.